అసలు ఎట్లా ఉంటున్నారు గైస్ బేబీ బాయ్స్ తోటి మీరు ఈ ఏజ్లో? వాడు ఒక దగ్గర ఉండడు, ఒక దగ్గర నించోడు. సరే సరే ఒక్క నిమిషం ఉంటున్నాను, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, నేను దించేస్తా మళ్ళా. ఏది చూస్తే అది కావాలి. ఎంత అల్లరంటే అసలు మీరు. అమ్మా ఒక్క దగ్గర ఉన్నాడు. వీడికి మేము చేసిన థింగ్ ఏంటంటే మాట్లాడినివ్వట్లేదు నన్ను. బంగారం నన్ను, బంగారం, నాకు పుట్టిన బంగారం వాడు. అర్జుడు 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 పండు పండు అయిపోయిందిరా బాబు. దేవుడి పైన బాణ వేసిందంటారే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నా. మీరు గమనించారా, నేను బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెడుతున్నా. టచ్ కూడా ఇలానే కంటిన్యూ అయితే బాగుండు దేవుడా, ప్లీజ్. ఈ కన్సిస్టెన్సీని మిస్ అవ్వద్దు అని అనుకుంటున్నా. లెట్స్ సీ. అండ్ చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేసేది మెయిన్గా డైట్ వీడియో. అక్క మీ డైట్ వీడియో ఇదే అడుగుతున్నారు మొత్తం. అసలు అంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా దివ్య గారు డైట్ వీడియో పోస్ట్ చేయండి అని. అంటే నేను ఒక రీల్ పెట్టాను డిసెంబర్ 29th ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2025 ఎండ్ ఆఫ్ ద ఇయర్ కి ఒక రీల్ పెట్టాను. లైక్ 65 kgs ఉన్న దాన్ని ఆల్మోస్ట్ 15 kgs తగ్గాను. సో ఇప్పుడు 50 ఉన్నాను అని పెడితే చాలా మంది డైట్ వీడియో అని అడుగుతున్నారు. సో ఇంకా తొందరలో మెనీ వీడియోస్ లో డైట్ గురించి షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ మీతో చాలా టిప్స్ షేర్ చేస్తాను అనమాట, నేను ఎలా వెయిట్ రెడ్యూస్ అయ్యాను అనేది. సో ఈ వీడియోలో అయితే నేను డైట్ చేసేటప్పుడు, ఇప్పుడు కూడా డైట్ చేస్తున్నా, నాకు మేజర్ గా వెయిట్ లాస్ కి బాగా హెల్ప్ అయిన ఒక రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే చికెన్ సాలడ్. ఏ సాలడ్ అయినా, చికెన్ అని కాదు, మెనీ పాసిబుల్ వేస్ లో ఎలా చేసుకోవచ్చు అండ్ సింపుల్ క్విక్ గా ఎలా చేసుకోవచ్చు అండ్ ఆ సాలడ్ ఎంత బాగా యూస్ఫుల్ అవుతుంది మన డైట్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియో ఆల్ అబౌట్ సాలడ్ ప్రిపరేషన్. నేను నా వే ఆఫ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కానీ లైక్ షార్ట్స్లో మినీ బ్లాగ్స్లో కానీ నేను సాలడ్ తిన్నాను అని పెడితే మెనీ డిఎమ్స్ అండ్ కామెంట్స్ నాకేమొస్తాయంటే, ప్లీజ్ మీ సాలడ్ రెసిపీ చూపించండి అనేసి. అంటే ఆబ్వియస్గా 1 minute టైం స్పాన్లో నేను ఎక్కువగా థింగ్స్ చూపించలేను, ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను, ఇలానే ఊరికే మాట్లాడుతూ ఉంటా కాబట్టి. సో చాలామంది అంటే 1 minute ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ గురించి కానీ అందులో ఉన్న న్యూట్రిషన్ గురించి నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా ఫుల్ లెంత్ వీడియోలో అయితే. సో దానికి ఏమేం ప్లస్ ఏంటి, అసలు సాలడ్ ఎందుకు తింటా నేను అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఉంటుంది. అండ్ ఆల్సో అది ఎంత బెనిఫిషియల్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో సాలడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తా. ఇది నా వెయిట్ లాస్ కి మేజర్గా చాలా హెల్ప్ఫుల్ అయిందనమాట. నేను ఎక్కువగా వెయిట్ లాస్ అయ్యాను అంటే నేను 6:30 వరకు నా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నా. సో అది నాకు చాలా చాలా ప్లస్ అయింది నా వెయిట్ లాస్లో. సో మార్నింగ్ 10కి బ్రేక్ఫాస్ట్ చేస్తాను అండ్ 6:30కి డిన్నర్ కంప్లీట్ చేస్తాను. అది చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ సమ్ టైమ్స్ ఇంకా ఎక్కువ టైం ఫాస్టింగ్ టైంలో కూడా ఉంటా. లైక్ నేను ఒకవేళ 4 o'clockకి ఫ్రూట్స్ ఎక్కువ తిన్నాను అనుకోండి, సో 4 o'clockకి డిన్నర్ క్లోజ్. అంటే పర్ డేకి మనం కావాల్సిన ప్రోటీన్స్ మన బాడీలోకి వెళ్తే చాలు. మెయిన్ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మనం ఒకవేళ మన బాడీకి చాలా పని చెప్తున్నాం, లైక్ వాకింగ్ చేస్తాం, మన బాడీ ఊకే మూమెంట్ చేస్తూనే ఉంటుంది. లైక్ జిమ్కి వెళ్తామంటే మనం ఎంత ఫుడ్ అయినా తినొచ్చు, అది అలానే కరిగిపోతుంది. బట్ వెన్ యూఆర్ డూయింగ్ ఒకటే ప్లేస్లో కూర్చొని వర్క్ చేస్తున్నాం అంటే లిమిటెడ్ ఫుడ్ మన బ్రెయిన్కి ఏదైతే ఎక్కువ వర్క్ అవుతుందో అలాంటి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ పర్ డేకి కావాల్సిన ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. ఓవర్ ఈటింగ్ చేస్తే ఓవర్గా బాడీ పెరుగుతుంది, అంతే ఐ కెన్ సే. సో మన వర్క్ ని బేస్ చేసుకొని మన ఫుడ్ ఉండాలి. ఐ బిలీవ్ ఇన్ దట్. జస్ట్ 5 kgs తగ్గాలనుకుంటే ఇట్స్ 2 monthsలో ఈజీగా తగ్గిపోవచ్చు అనమాట. సో ఒకవేళ నాలాగా 15 kgs అంటే 6 months టైం తీసుకున్నాను నేను. ఏదో 2 monthsలో తగ్గిపోవాలి, 1 monthలో తగ్గిపోవాలని నేను అనను. సో టేక్ యువర్ ఓన్ టైం. కాకపోతే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. మా బుడ్డోడు వచ్చాడు. ఏం కావాలి దైవిక్? నువ్వు చేస్తావా డైట్? పెద్ద మా దైవిక్తో కూడా డైట్ చేపిస్తా. ఇప్పుడే వాడు డైట్ ఫుడ్ తింటాడు. ఇక్కడ చూడు, అక్కడ చూడు, గుండు బాబు. అందరికి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు కెమెరాలో అందరికి. హాయ్. ఓకే, అది ఇవ్వాలంట, క్యారెట్ ఇవ్వాలంట. తీసుకో, గొంతులు ఇరుకుతుంది, నువ్వు తింటావో లేదో. సో నేను చెప్పాలనుకుంది అంటే డైట్ వీడియో గురించి నేను ఇట్లా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటా, టిప్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటా. ఒకటే వీడియోలో అన్ని థింగ్స్ నేను చెప్పలేను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే కూడా చేయబోతున్నాను. సో అందులో కూడా షేర్ చేసుకుంటా, లైక్ 6 months టైంలో వాట్ ఆల్ హెల్ప్డ్ నా వెయిట్ లాస్ అవ్వడానికి అనేసి. సో ఈ వీడియోలో అయితే నేను ఫస్ట్ చెప్పేది కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. 1 week చేసి వెయిట్ లాస్ అవ్వకపోతే, అంటే రిజల్ట్ ఏం రాకపోతే నెక్స్ట్ వీక్ వదిలేయకుండా
నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేయండి. అట్లా 2 months 3 months కంటిన్యూ చేస్తే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. నాకు గివ్ అప్ చేయొద్దు మెయిన్గా. సో ఈ వీడియోలో అయితే అదే చెప్పాలనుకున్నా. సో ఇప్పుడు మన సాలడ్ రెసిపీ చూద్దాము. చాలా చాలా ఈజీ అండ్ సింపులెస్ట్, వెరీ ఫైబర్, మంచిగా ఫైబర్ అండ్ న్యూట్రిషన్ ఉంటుంది. ప్రోటీన్ సాలడ్ అది కూడా. సో లెట్స్ సీ ఎలా చేస్తాము. ఇప్పుడు సాలడ్ ప్రిపరేషన్ మా దైవిక్ కూడా చేస్తాడంట. దైవిక్ చేస్తావా? దైవిక్ చేస్తే ఒక పని 100 పనులు అవుతాయి అనమాట. ఒక పని అవ్వదు అది. కానీ నేను కిచెన్లో ఉంటే కదా కిచెన్లోనే తిరుగుతాడు. అమ్మే అమ్మే అనుకుంటా తోకలాగా. వాడు యాక్చువల్గా ఊరికే కిచెన్లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తుండని కొన్ని స్నాక్స్ ఇచ్చా, అట్లా మంచిగా కూర్చొని తింటాడు. అవి బేబీ స్నాక్స్ అనమాట. సో ఇవి స్నాక్స్ అప్పుడో ఇప్పుడో ఇస్తూ ఉంటాం. చాలా బాగుంటాయి ఇవి. తిను. సాలడ్కి అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కొంచెం బాయిల్ చేసుకుందాం అనమాట. బ్రోకలీ, క్యారెట్, ఇంకా స్వీట్ కార్న్. సో ఇవి బాయిల్ చేసుకుంటే సగం పని అయిపోయినట్టే మనది. ఇప్పుడు వాటర్లో బ్రోకలీ ఇంకా క్యారెట్ వేస్తున్నాను. స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశాను. ఇవి కొంచెం బాయిల్ చేద్దాము. ఇవి స్టీమ్ కూడా చేయొచ్చు యాక్చువల్గా, బట్ ఇప్పుడు నాకు స్టీమ్ చేసేంత టైం లేనప్పుడు ఇట్లా బాయిల్ చేస్తా. సో మంచిగా టైం ఉందంటే స్టీమ్ చేసుకొని అట్లా మంచిగా ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని తింటా. సో మీకు టైం ఉంది, యూ హ్యావ్ ఇనఫ్ టైం అండ్ పేషెన్స్ అనుకుంటే మంచిగా స్టీమ్ చేసుకొని తినండి, ఇంకా హెల్త్కి మంచిది. అండ్ కీరా ఎవ్రీడే, ఇప్పుడు ఈ సమ్మర్లో ఎవ్రీడే ఒక కీరా తినడానికి ట్రై చేయండి. మీ ఫుడ్ పక్కన లంచ్ టైంలో అయితే మీ ఫుడ్ పక్కన కీరా, క్యారెట్, ఆనియన్స్ ఉంటే చాలా మంచిది. డైరెక్ట్ నేను స్కిన్ తోటే తింటా యాక్చువల్గా, పీల్ చేయని అవసరం లేదు. చెర్రీ టమాటోస్ ఇవి ఎంత క్యూట్ ఉంటాయో అంతే టేస్టీ కూడా ఉంటాయి. సో నార్మల్ టమాటోస్ కూడా యూస్ చేసుకోవచ్చు, చెర్రీ టమాటోస్. ఇంకోటి ఏంటంటే ఇందులో ఓన్లీ బ్రోకలీ మాత్రమే ఎక్స్ట్రా ఉంది. సో అది లేకున్నా సరే క్యారెట్ మనకి ఈజీగా అవైలబుల్ ఉండేవే చూపిస్తున్నాను నేను. క్యారెట్, ఆనియన్, ఇంకా అల్లం వెల్లుల్లి 2 ఉన్నాయి ఇక్కడ. ఇంకా టమాటోస్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ కీరా కూడా అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఒకటి లేటస్, ఇది ఒకటి అవైలబుల్ ఉండకపోవచ్చు అందరి దగ్గర, బట్ ఇది కూడా చాలా మంచిది. సో ఏవైనా గ్రీన్స్ చాలా మంచివి, గ్రీన్ కలర్లో ఉండేవి ఏవైనా మంచివే. సో ఎక్కువగా గ్రీన్స్ తినడానికి ట్రై చేయండి, వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. ఇది ఒకసారి కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. ఇది ట్రూ ఇండియన్ మామ్స్. నేను సాల్ట్ కోసం అందులో మొత్తం వెతుకుంటుంటే మమ్మీ ఐస్ క్రీమ్ డబ్బాలు వేసినామా అని చెప్తుంది. బఠానీ, పచ్చి బఠానీ. సో ఇవి కూడా అవైలబుల్గా ఉంది. ఇంట్లో పచ్చివి ఏవి ఉంటే అవి సలాడ్లో యాడ్ చేసుకొని తినడమే. సో పచ్చి బఠానీ అవైలబుల్ ఉంది కాబట్టి ఇప్పుడు సీజన్ కదా, బాగుంటుంది. సో ఇది కూడా కొంచెం బాయిల్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా ఇందులో. సో ఇట్లా చికెన్ మొత్తం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి మనం లెమన్ యాడ్ చేద్దాం. సో ఫస్ట్ లెమన్ యాడ్ చేస్తున్నాను. లెమన్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నా. ఇది ఇలానే ఉంచుకుందాం, తర్వాత యూజ్ అవుతుంది మనకి. ఇది ఇక్కడ బాయిల్ అవుతూనే ఉంది. అండ్ కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నాను, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్, లెమన్. ఇప్పుడు గార్లిక్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నా, నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది. జింజర్ ఇంకా గార్లిక్ చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. సో అవి కూడా యాడ్ చేసా, ఇట్లా జింజర్, గార్లిక్. సో ఇందులోకి ఇప్పుడు మనం ఆరిగానో కూడా వేసుకుందాం. ఇది ఆప్షనల్ యాక్చువల్గా, మీ దగ్గర ఉంటే ట్రై చేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి 2 ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ బాగుంటాయి. సో ఇవి మిక్స్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఇట్లా ఆయిల్ వేసి మిక్స్ చేసుకుంటే ఏంటంటే ఈజీగా చికెన్కి పట్టుకుంటుంది. ఆలివ్ ఆయిల్ ఉంటే ట్రై చేయండి, బాగుంటుంది. సో ఆలివ్ ఆయిల్ వేసి కొంచెం వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఇది అట్లీస్ట్ ఒక 10-15 minutes అయినా పక్కన ఉంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టుకుంటాయి అనమాట చికెన్కి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది అట్లీస్ట్ ఒక 1/2 hour అట్లా పెట్టుకుంటే మంచిది. అప్పటిలోపు ఇక్కడ వెజిటేబుల్స్ ఎంత బాయిల్ అయ్యాయో చూసుకుంటున్నాను. బాయిల్ అయిపోయాయి ఇవి. వెరీ నైస్. ఈరోజు యాక్చువల్గా 2 types ఆఫ్ సాలడ్స్ చూద్దాము. ఇది ఒక చికెన్ది. ఇప్పుడు మనం చికెన్ వేస్తున్నాం కదా, అదే చికెన్ ప్లేస్లో మనం ఎగ్ వేయచ్చు. ఎగ్ ఇట్లా నార్మల్గా ఆమ్లెట్ లాగా ఉంటుంది కదా, స్క్రంబుల్డ్ ఎగ్. సో అలా చేసి వేయచ్చు. లేదా ఇట్లా మనం రాజ్మా వేయచ్చు. వైట్వి దొడ్డు శనగలు ఉంటాయి కదా, వైట్వి దొడ్డు శనగలు వేయచ్చు, మకానా వేయచ్చు అదే ప్లేస్లో. సో నాకైతే చికెన్ అందరు ఇష్టపడతారు కాబట్టి చూపిస్తున్నా. సో చికెన్ ప్లేస్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, నేను ఇంకా చెప్తాను. అండ్ ఇప్పుడైతే ఇది బాయిల్ అవుతున్నాయి మంచిగా. స్టీమ్ చేస్తే కూడా టేస్ట్ ఉంటాయి, కాకపోతే ఇంత మంచిగా బాయిల్ అయితే ఇంకా ఈజీ కదా. స్టీమ్ అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్.
బాయిల్ ఈజీ. సో ఇక్కడ మనం చెర్రీ టమాటోస్ కూడా కొంచెం కట్ చేసి పెట్టుకుందాం అంతలోపు. సో ఈరోజు మండే, యాక్చువల్గా మండే మమ్మీ చికెన్ తినదు. సో మమ్మీ కోసం ఎట్లాగో సాలడ్ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి మమ్మీ కోసం పన్నీర్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ కూడా చాలా టేస్టీ ఉంటుంది. అంటే ఎవరైనా చికెన్ నాన్ వెజ్ అంత ప్రిఫర్ చేయని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఈ సాలడ్లో పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ ప్రోటీన్. సో పన్నీర్ చికెన్ కాదు, ఎగ్ ఇష్టపడే వాళ్ళు ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ కూడా కాదు, పన్నీర్ కూడా కాదు అంటే రాజ్మా ఉంటాయి కదా, రాజ్మా ఇత్తులు ఉడకబెట్టినవి, లేదా చిన్నవి బఠానీస్ ఉంటాయి, పచ్చి బఠానీ ఉడకబెట్టినది చేయొచ్చు. లేదా పల్లీలు కూడా బాగుంటాయి ఉడకబెట్టినవి. అండ్ దొడ్డు శనగలు, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట చికెన్ ప్లేస్లో. పన్నీర్ ఏం లేదు, కొంచెం గీలో మనం రోస్ట్ చేసి పెట్టుకోవాలి. దైవిక్కి చాలా ఇష్టం పన్నీర్. వాడికి పన్నీర్ ఇంకా చికెన్ తినడం అలవాటు చేసాం. వాడికి మెయిన్ చేసింది ఎగ్, ఎవ్రీడే 1 ఎగ్. అండ్ పన్నీర్ కూడా కొంచెం ఇట్లా గీలో ఇట్లా రోస్ట్ చేసి ఇస్తాం, వాడు తింటాడు. అండ్ పన్నీర్ గీ లేకపోతే చికెన్ కూడా అప్పుడప్పుడు రైస్లో ఉడకబెట్టిస్తాం, చికెన్ రైస్ లాగా. సో డాక్టర్ చెప్పింది ఇట్లా ప్రోటీన్ ఫుడ్ కూడా పెట్టండి అని. సో అందుకే పన్నీర్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం రీసెంట్గానే. వాడికి ఇంకా ఎప్పుడు సాలడ్ తినిపించలేదు యాక్చువల్గా, చూడాలి వాడు ఏమంటాడో సాలడ్ తింటే. ఎందుకంటే వాడు స్పైసీకి ఇంకా అలవాటు అవ్వలేడు గైస్. మీ పిల్లలు కూడా ఇంతేనా? దైవిక్ స్పైసీకి ఎట్లా అలవాటు అవుతాడో అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే ఇప్పటివరకు స్పైసీ ఫుడ్ పెట్టలేదు. 1 year వరకు సాల్ట్ ఇంట్రడ్యూస్ చేయలేం కదా, సో దానివల్ల స్పైసీ ఇంకా వాడికి అలవాటు అవ్వలేదు. వాడికి సపరేట్గా ఫుడ్ చేయాల్సి వస్తుంది. అంటే అన్ని వెజిటేబుల్స్ వేసి అన్నీ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇస్తున్నాము. కానీ స్పైసీ ఎట్లా అలవాటు అవుతాడో అర్థం అవ్వట్లేదు. నార్మల్గా కొంచెం ఈ మధ్య అదే రైస్లో ఒక చిల్లీ వేయడము అట్లా ట్రై చేస్తున్నాము. అట్లా వేసి నెయ్యి వేసి అన్నం కలిపి పెడుతున్నాము. కొంచెం అలవాటు అవుతుంది స్పైసీ ఇప్పుడిప్పుడే. ఇదైతే బాయిల్ అయిపోయింది. కొత్త ప్యాన్ వచ్చింది గైస్ మా ఇంట్లో, కొత్త ప్యాన్. ఇందులో కొంచెం గీ. ఎప్పుడైనా డైట్ చేసేవాళ్ళు ఇది ఒక టిప్. డైట్లో నేనైతే ఎక్కువగా డైట్ చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయను, గీ ఎక్కువ యూజ్ చేస్తా. ఇప్పుడు ఒకవేళ మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనుకున్నా, ఏది చేసుకోవాలనుకున్నా, అంటే ఆమ్లెట్ వేయాలనుకున్నా గీ ఎక్కువ యాడ్ చేస్తా. గీ ఏంటంటే మన బోన్స్కి కానీ మన బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో గీ ఎక్కువగా వాడడానికి ట్రై చేయండి, ఆయిల్ని అవాయిడ్ చేసి. లేదా గీ ప్లేస్లోనే మనం ఆలివ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో పన్నీర్ యాడ్ చేస్తున్నా. నువ్వు కుకింగ్ చేస్తావా? నువ్వు చేస్తావా కుకింగ్? ఇట్లా తిప్పుతావా నువ్వు? అమ్మో మాడిపోతున్నాయేమో, తిప్పాలనా? దైవిక్ ఒక డిన్నర్ సెట్ తీసుకుందాం అనుకుంటున్నా చిన్నగా, ఎందుకంటే వాడికి కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఇట్లా చిన్న పావులు ఉంటాయి కదా, గ్యాస్, చిన్న గిన్నెలు, అవన్నీ అప్పట్లో ఓన్లీ గర్ల్స్కే ఇప్పించేవాళ్ళు. బట్ ఇప్పుడు దెర్ ఈజ్ నో రూల్ కదా, ఎవ్రీవన్ నీడ్స్ టు లెర్న్ ఇప్పుడు పక్కా. ఏంటి బాబా? ఇవి మంచిగా కుక్ చేసుకోవాలి ఇట్లా, ఓకేనా? నువ్వు తింటావు కదా, పన్నీర్ ఇష్టమా నీకు? దైవిక్ పన్నీర్ ఇష్టమా? అసలు ఎట్లా ఉంటున్నారు గైస్ బేబీ బాయ్స్ తోటి మీరు ఈ ఏజ్లో? వాడు ఒక దగ్గర ఉండడు, ఒక దగ్గర నించోడు. అసలు నిజంగా దీనికి ఒక సపరేట్ వీడియో. ఏది చూస్తే అది కావాలంటాడు, ఏది చూస్తే అది కావాలి, మనం ఏది చేస్తే అది చెయ్యాలి. అమ్మో ఇది మాడిపోగలరా? సరే ఒక్క నిమిషం ఉంటున్నా ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, నేను దించేస్తాం అలా. ఇట్లా కలుపు. ఏది చూస్తే అది కావాలి. ఎంత అల్లరంటే అసలు మీరు. అమ్మో ఒక్క దగ్గర ఉన్నాడు. వీడికి మేము చేసిన థింగ్ ఏంటంటే మాట్లాడినివ్వట్లేదు నన్ను. వీడికి మేము చేసిన థింగ్ ఏంటంటే ఒక్కసారి కూడా ఫోన్ అలవాటు చేయలేదు. చాలు నాన్న, చాలు. సరే చెయ్యి. ఇంకోటి ఇస్తా. ఇందిరా బాబు, ఏందిరా బాబు? ఇగో తీసుకో పో. మంచిగా రోస్ట్ అయ్యాక మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అంతే ఇంకా. సో మా మమ్మీ తింటుంది కాబట్టి ఇందులోకి కారం కూడా యాడ్ చేస్తా. మా అమ్మకి ఇష్టం కారం కాబట్టి కొంచెం కారం. రేయ్ దైవికు, సో కొంచెం కారం యాడ్ చేస్తున్నా. ఇఫ్ దైవిక్ వాంట్స్ టు ఈట్ దిస్ వన్, విల్ కీప్ ఎ సైడ్. అది కాలుతుంది. కొంచెం కారం యాడ్ చేసి డన్. నేను కుకింగ్ చేయొద్దా? ఏం కావాలి? ఎందుకురా ఇట్లా చేస్తావు నువ్వు? ఏం కావాలి? ఏం లేదు, ఇలా పోయి పడుకోవచ్చు కదా. ఇది బాల్ హ్యాపీ.
తినిపో ఆడుకోపో. నన్ను చేయనియట్లేడు గైస్ వీడు. మమ్మా 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 పో ఆడుకోపో అక్కడ. సో పన్నీర్ అయితే అయిపోయింది. పన్నీర్ మంచిగా ఇట్లా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు చికెన్ పెట్టి మనం పక్కన ఇట్లా అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టి 15 మినిట్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇది కూడా గీలో పెట్టుకుందాం, గీలో రోస్ట్ చేసుకుందాం. సో కొంచెం గీ యాడ్ చేసా. సో డోంట్ యాడ్ ఆయిల్ గైస్, ఎక్కువ ఆయిల్ యాడ్ చేయకండి. ఆలివ్ ఆయిల్ మంచిది, ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోండి, ట్రై చేయండి ఆయిల్ అంటే. స్టవ్ పెద్దగా పెట్టకుండా మీడియంలో ఉంచి, ఇవి ఇట్లా మొత్తం చిన్న చిన్న ఉన్నాయి కదా, ఈజీగా కుక్ అయిపోతుంది. సో మీడియంలో ఉంచి, మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇది మంచిగా కుక్ చేస్తున్నాను. ఇంకా ఏం యాడ్ చేయలేదు, కొంచెం గీ యాడ్ చేసి ఇది వేసేసాను అంతే. యాక్చువల్గా ఏంటంటే నేనైతే సాలడ్ ఎక్కువగా అదేంటి ఎయిర్ ఫ్రైయర్లో చేసామన్నమాట. సాలడ్స్ ఎక్కువగా అయితే ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేశాను. 3 months అట్లా ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేశాను. యాక్చువల్గా ఎయిర్ ఫ్రైయర్ చూపించాలనుకున్నా, కాకపోతే అందరికీ పాసిబిలిటీ ఉండదు కదా ఎయిర్ ఫ్రైయర్ది. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ కూడా చూపిస్తాను. స్పెషల్లీ వెయిట్ లాస్ కోసం అయితే ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ కూడా చూపిస్తాను. సాలడ్ కూడా అందులో చాలా టేస్టీ అవుతుంది. సో ఎవరికన్నా ఎయిర్ ఫ్రైయర్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడైతే స్టవ్ పైన మీకు అందరికీ ఈజీగా పాసిబుల్ అవుతుంది కాబట్టి చూపిస్తున్నాను. సో ఇక్కడ చికెన్ అయితే మంచిగా కుక్ అవుతుంది. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, రెస్టారెంట్ స్టైల్ లాగా కనిపిస్తుంది చూడండి. ఇది యాక్చువల్గా రెస్టారెంట్ స్టైల్ సాలెడ్ లాగానే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం అట్లా ప్రిపేర్ చేస్తున్నాము. యాక్చువల్గా రెస్టారెంట్ స్టైల్లో ఏంటంటే వాళ్ళు మయోనీస్ యాడ్ చేస్తారు సాలడ్స్లో, పక్కా వైట్ మయోనీస్ యాడ్ చేస్తారు కదా. ఇప్పుడు మనం మయోనీస్ లేకుండా హెల్తీ వేలో సాలడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను. సో మయోనీస్ ప్లేస్లో కర్డ్ యూజ్ చేస్తా. సో ఇప్పుడు ఆ కర్డ్ అదంతా డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. సో కర్డ్ తీసుకోవాలి ఫస్ట్ మంచిగా. కర్డ్ చాలా మంచిది గైస్ యాక్చువల్గా. సో కర్డ్ అట్లీస్ట్ డేలో ఇట్లా ఒక చిన్న కప్పెడైనా మన కడుపులోకి పోవాలన్నమాట. ఇంకా సమ్మర్లో ఇంకా మంచిది. సో కర్డ్ కొంచెం ఒక చిన్న కప్ అయినా రోజు తీసుకోవడానికి ట్రై చేయండి. మజ్జిగ తీసుకున్నా సరే చాలా కూల్ చేస్తుంది బాడీకి, అండ్ బాడీకి కూడా మంచిది. సో ఇట్లా కొంచెం కర్డ్ తీసుకున్నా. ఇందులోకి లెమన్ యాడ్ చేస్తున్నా ఫస్ట్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్. సో ఇందులో నేను మిర్చి యాడ్ చేయట్లేదు గైస్. ఈ రెసిపీలో సాలడ్లో సపరేట్గా మిర్చి యాడ్ చేయం కాబట్టి మనకి చిల్లీ ఫ్లేక్స్ తోటే మనకి ఆ స్పైసీనెస్ వస్తుంది. అండ్ ఆరిగానో, ఇందులోనే కొంచెం సాల్ట్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. ఇది మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి ఇంకా. అప్పటిలోపు ఇది ఒకసారి కలుపుదాం. మనం మల్టీ టాస్కర్ మనం అసలు. అప్పటిలోపు ఇది కలిపిస్తున్నాను. వావ్, చూడ్డానికి ఎమ్మీగా ఉంది. ఎప్పుడెప్పుడు చికెన్ ఉట్టిగా తినేయాలని ఉంది, కానీ సాలడ్లో మిక్స్ చేసుకొని తినండి. సో ఇందులో ఏమేమి వేసానంటే పెప్పర్, లెమన్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మన డ్రెస్సింగ్ రెడీ ఎమ్మీగా. ఇట్ లుక్స్ లైక్ యాక్చువల్గా ఇది ఎగ్జాక్ట్ లైక్ మనకి మయోనీస్ లాగానే ఉంటుంది. ఇది సాలడ్లో వేసాక వాడికి మా మమ్మీ ఇప్పటికీ ఒక 10 times తీసుకెళ్ళింది గైస్. మమ్మీ కుకింగ్ చేసుకుంటుంది, పడుకోబెడుతుందా అని 10 times తీసుకెళ్ళా. 10 times వాడు కిచెన్లోకే వస్తుండు. మమ్మీ అంటే అంత ఇష్టంరా నీకు అసలు. బంగారం రాను, బంగారం, నాకు పుట్టిన బంగారం వాడు. అర్జుడు పండు అయిపోయిందిరా బాబు. యాక్చువల్గా నేను రీల్ చూసా ఇన్స్టాగ్రామ్లో, బాయ్ మామ్స్కి 100 times మినీ హార్ట్ అటాక్స్ ఉంటాయంట పర్ డేలో. అది ట్రూ గైస్. మినీ హార్ట్ అటాక్స్ వస్తూనే ఉంటాయి నాకైతే. వాడు ఎప్పుడు ఏది పట్టుకొని లాగుతాడో తెలియదు. ఇట్లా ఏది కనిపిస్తే చేయి పట్టుకొని లాగుతాడు. తింటావా చికెన్? తింటావా? చికెన్ అయితే ఎంత టేస్టీ అనిపిస్తుంది తెలుసా. ఇట్లా చూస్తుంటేనే ఏదైనా సరే, అంటే నార్మల్గా నాన్ వెజ్ వండుతుంటే అది వండకముందే టేస్ట్ చేయాలనిపిస్తుంది చూడు, దట్స్ కాల్డ్ నాన్ వెజ్. వాడు ఎట్లా చూస్తుంది చూడు, ఏమో నాకు పెడతావు అనుకుంటే నువ్వు తిన్నావేంటే. కుక్ అయిపోయింది కనిపిస్తుంది కదా, ఇలా మంచిగా కుక్ అయిపోయింది ఇది చికెన్. ఎంత ఎమ్మీ ఉందో. సో ఇప్పుడైతే టర్న్ ఆఫ్ చేద్దాం. మ్యాక్సిమం సాలడ్ ప్రిపరేషన్ అయిపోయింది గైస్, ఇంకొంచెమే ఉంది. సో ఇక్కడ సాలడ్కి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఓన్లీ మిక్స్ చేయడమే అనమాట. మై ఫేవరెట్ పార్ట్ ఇది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 balls తీసుకున్నా, ఎందుకంటే ఒకటి మమ్మీకి, ఒకటి చికెన్, ఒకటి పనీర్ యాడ్ చేస్తాను. సో ఇందులో కొన్ని కీరా యాడ్ చేస్తున్నా, ఇందులో కూడా కొన్ని టమాటోస్, లెటస్ ఇందులో కొంచెం ఎక్కువ వేస్తున్నా. ఇది కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నాం గైస్.
ఇది సరిపోయేలా లేదు విచ్ ఇది చూడండి అంత కలర్ఫుల్గా ఉంది. ఆ బౌల్లో సరిపోవట్లేదని ఇందులోకి షిఫ్ట్ చేసా. సో ఇవి కూడా కొన్ని ఇందులో యాడ్ చేద్దాం. అయితే బ్రొకోలీ ఇందులో అయితే ఎంత మొత్తం ఇవన్నీ ఎంత హెల్దీ అంటే అసలు ఫుల్ హై ఫైబర్, చాలా సేపటి వరకు టమ్మీ అయితే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఇవి ఇందులో రెండిట్లో యాడ్ చేస్తున్నా గైస్. నేను ఇందులో యాడ్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఓకే డన్. సో ఇది చికెన్ ఈటింగ్కి, ఇది పన్నీర్కి రెండిట్లో మిక్స్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో పన్నీర్ యాడ్ చేద్దాం, ఇందులో చికెన్ యాడ్ చేద్దాం. ఎమ్మీ, ఇంత ఎమ్మీగా చేసుకుంటే ఎవరైనా ఎందుకు తినరు, మీ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. సో ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా డ్రెస్సింగ్. యాక్చువల్గా ఇవి ఇట్లనే నార్మల్గా పచ్చివి అస్సలు తినలేము సాలడ్లో. ఇప్పుడు ఇందులో ఇన్ని వెజ్జెస్ ఉన్నాయి కాబట్టి అవి పచ్చివి అట్లే తినలేము. సో ఈ డ్రెస్సింగ్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇది యాడ్ చేస్తున్నా ఇప్పుడు. ఎవ్రీ టైం చాలా చాలా టేస్టీ అవుతుంది. బట్ ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. నేను చేసిన రెసిపీస్, హెల్దీ రెసిపీస్ అన్నీ మా మమ్మీ, డాడీకి, సాయికి చాలా ఇష్టం. నాన్ వెజ్ వెజ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఈ స్పూను, ఇందులో ఈ స్పూను కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందే పెట్టుకున్నా. మా అమ్మ చూస్తే మొత్తుకుంటుంది గైస్, నేను తినను అంటది, అందుకే డన్. ఓ ఇలా ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. వావ్, ది ఎమ్మీయెస్ట్ సాలడ్ ఎంత బాగుందో. ఎంత హెల్దీ అంటే మెయిన్గా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా హెల్దీ. సో ఎప్పుడు తినాలి అంటే లంచ్. చాలామంది ఓకే ఇది చేశారు కదా అన్నం తిన్నాక తినాలా, అన్నం తినకముందు తినాలా అని అడిగేలా ఉన్నారు. కాదు గైస్, అన్నం ప్లేస్లో ఇది తినాలన్నమాట. అన్నంని స్కిప్ చేసి, రైస్ని స్కిప్ చేసి ఇది తినాలి. అంటే నేనైతే ఎక్కువగా సో నా వెయిట్ లాస్ జర్నీలో నేను చేసిన డైట్ చెప్తున్నా. మార్నింగ్ 10కి లేవగానే ఏదైనా నార్మల్ ఫుడ్ అంటే ఎక్కువగా అయితే ఫ్రూట్స్ తిన్నాను. ఎక్కువగా ఫ్రూట్స్ తిన్నా, టమ్మీ కొంచెం ఫిల్లింగ్గా ఉండడానికి. ఎప్పుడన్నా ఆకలి ఎక్కువ అవుతుంటే రాగి దోశ అట్లా తినడం అండ్ ఉప్మా తినడం. సో మార్నింగ్ 10 o'clockకి అట్లా. అండ్ లంచ్కి మిడిల్లో ఫ్రూట్స్ ఏదన్నా ఒక ఫ్రూట్ తినడం, ఆరెంజ్ అట్లా తినడం. అండ్ లంచ్కి అయితే మొత్తం కీన్వా తిన్నా, కీన్వా విత్ 2 curries అండ్ కర్డ్. ఇట్లా సాలడ్ ఏదైనా కొంచెం సాలడ్. తర్వాత మిడ్లో ఒక 2కి 3కి కోకోనట్ వాటర్. ఇంకా అందుకే యాక్చువల్గా చెప్పాలంటే చాలామంది ఒకేసారి 15 kgs తగ్గగానే మొత్తం ఏదో లీన్ అయిపోయినట్టు, మొత్తం వీక్ అయిపోయినట్టు కనిపిస్తారు. వీక్ అవ్వకుండా నేను వెయిట్ లాస్ అయ్యా, అది నా టార్గెట్ 6 monthsలో. సో అట్లా అవ్వాలంటే ఈ ఫ్రూట్ జ్యూసులు కానీ, కోకోనట్ వాటర్ ఇవి బాగా తాగుతుండాలి. సో కోకోనట్ వాటర్ తాగా కంటిన్యూగా 30 days. సో అండ్ మిడిల్లో ఏదైనా ఫ్రూట్ తింటా. అండ్ 6 o'clockకి ఈ సాలడ్ తింటా. ఈ సాలడ్ తిని ఇట్స్ డన్ ఫర్ ద డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి నేను మళ్ళీ ఫుడ్ తీసుకుంటాను. సో అందుకే అలా వెయిట్ లాస్ అయ్యాను అనమాట. నేను ఇంకా కమింగ్ డేస్లో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే కూడా చేస్తుంటా. అందులో కూడా వెయిట్ లాస్ టిప్స్ చెప్తుంటా. ఇప్పుడైతే సాలడ్ టేస్ట్ చేసి చూద్దాం. యాక్చువల్గా నేను టేస్ట్ చేస్తే నాకు అబ్సల్యూట్గా బాగుంటుంది, ఎందుకంటే రెగ్యులర్గా నేను తింటూ ఉంటాను కాబట్టి. సో ఆబ్వియస్గా ఈ సాలడ్ నేను టేస్ట్ చేస్తే చికెన్ సాలడ్ కాబట్టి బాగుంది అనే చెప్తాను, ఎందుకంటే నాకు ఈ వెజెస్ అన్ని తినడం అలవాటు కాబట్టి. కానీ ఎప్పుడు డైట్ చెయ్యని వాళ్ళు, నార్మల్గా ఫస్ట్ టైం ఇట్లా వెజిటేబుల్స్ తినే వాళ్ళు తిని చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. నువ్వు తింటావా నాన్న? మా దైవికి వచ్చేసి ఫస్ట్ ఉంటాడు తినడం. ఇప్పుడు ఇది టేస్ట్ చేపిద్దాం దైవికి ఫస్ట్. ఇది తింటావా? కీరా. కీరారా అన్నేసే కదా, వాడికి కీరా చాలా ఇష్టం. తింటున్నావా? కారం అయింది కదా, సారీ. ఏం కాదు, తిను, కారం అలవాటు అవుతుంది. కారం అయిందా? స్వీట్ కార్న్ తిను, స్వీట్ కార్న్ తింటావా? కారం అయిందా? సారీ నాన్న. ఇది నాకు ఎలాగో బాగుంటుంది కాబట్టి ఎప్పుడు తినని వాళ్ళు, సాలడ్ ఎప్పుడు తినని వాళ్ళతో టేస్ట్ చేసి చూపిద్దాము. సో వాళ్ళు ఏంటి రివ్యూ ఇస్తారో చూపిద్దాం, జెన్యూన్ గా రివ్యూ. సో మా మమ్మీ సాలడ్ కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తుంది. నేనైతే కొంచెం టేస్ట్ చేయాలనుకుంటున్నాను, అసలు ఎలా వచ్చిందో చూడాలి కదా. చికెన్ ఉంటుంది కాబట్టి ఇందులో బాగుంటుంది. యమ్మీ, బాగుంది. యాక్చువల్లీ కొంచెం స్పైసీ అయింది. వావ్. ఎక్కువగా చికెన్ కనిపించేలా చేయండి గైస్. ఇట్లా చూడండి, ఎక్కడ చూసినా చికెన్ కనిపిస్తుంది కదా, అందుకే టేస్ట్ చాలా బాగుంటుంది. ది ఎమ్మీయెస్ట్. ఇప్పుడు మా ఇంట్లో అబ్బాయి టేస్ట్ చేసి చెప్తారనమాట. ట్రస్ట్ మీ, టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంది ఇదైతే. సో సాలడ్ ఎప్పుడైనా డిన్నర్లో ట్రై చేస్తే బాగుంటుంది, అంటే నెక్స్ట్ డే వరకు కూడా టమ్మీ ఫీలింగ్ ఉంటుంది. ఏం టెన్షన్ పడకు, మంచిగా ప్రిపేర్ చేసిన, ఏం టెన్షన్ పడకు, ఓకేనా? నేను తిని చూసా మమ్మీ, నేను ఆల్రెడీ
తిని చూసాక మీకు పెడుతున్నా, డోంట్ వరీ. మాకు వద్దు కానీ నువ్వు ఇది టేస్ట్ చేయి మమ్మీ, నేను తినిపిస్తాను నీకు. ఎలా ఉంది చెప్పు మమ్మీ. దేవుడి పైన బాణ వేసిందంటారే. సో ఇదేంటంటే ఈయన ఎప్పుడు డైట్ ఫుడ్ తినలేడు, అంటే ఎప్పుడు సాలడ్ టేస్ట్ చేయలేడు, కాబట్టి ఎలా ఉంటుందో టేస్ట్ చెప్తాడనమాట. తిని చెప్పు. అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా, చాలా మందికి ఇష్టం ఉండదు, అక్కడ చెప్పు ఎలా ఉంది. చాలా బాగుంది. నచ్చిందామా? చాలా. తినొచ్చా? ఎలా ఉందిరా? ఒక స్పూన్ పెట్టుకుంది. నిజం చెప్పురా. అన్ని ఐటమ్స్ బాగున్నాయి మమ్మీ ఈ బౌల్ అంతా తినగలుగుతాను, తినొచ్చా? బాగుందమ్మా, చాలా బాగుంది. బాగుందంటే టమాటా వేసినావు. బాగుందా? నేను నాన్ వెజ్ తిన్నానని చేసినావు అది రోజు నాకు. మీకోసం తినొచ్చు అంట. అయితే కడి ఎన్ని వేసావు అవుట్ ఆఫ్ 10? 10/10 అక్క. 10/10 మమ్మీ నువ్వు? 100కి 100. అరే 100కి 100 అంట. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అందరూ ట్రై చేయాలి. బాగుంది. అంటే యాక్చువల్గా రెస్టారెంట్స్లో మైనీస్ వేసి మంచి సాలడ్ని కొంచెం జంక్లా చేస్తారు. చిన్న చిన్న టమాటాలు వేసారు, బ్రోకలీ వేసారు, క్యారెట్ వేసారు, అన్నదానం పెడుతుర్రు, లడ్డూలు పెడుతున్నారు. సూపర్ ఉంది అక్క, చాలా బాగుంది. సో సాలడ్ అయితే అందరికీ నచ్చింది, ఓన్లీ ఇంతే మిగిలింది. అంతా బాగుందని తిన్నాము. నాకైతే కొంచెం స్పైసీ అయినట్టు అనిపిస్తుంది, నెక్స్ట్ టైం కొంచెం స్పైసీ తగ్గించాలి. వీళ్ళందరూ కూడా తింటారు కదా అని కొంచెం స్పైసీ ఎక్కువ వేసాను, వాళ్ళకి నచ్చింది, నాకు కొంచెం స్పైసీ అనిపిస్తుంది. సో మీరు కూడా ఈ సాలడ్ని ప్రిపేర్ చేసుకోండి. ఇది చాలా హెల్దియెస్ట్ సాలడ్ అండ్ కొంచెం ప్రిపరేషన్ కొంచెం టఫ్, ఎందుకంటే అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఈజీ. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు వీడియోస్లో మంచిది బెస్ట్ డైట్ రెసిపీస్ అండ్ డైట్ వీడియోస్ చేస్తూ ఉంటా, మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యేవి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గాయ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై.